మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొన్ని కీలకమైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయ సన్యాసంపై తాను సవాల్ చేసిన మాట వాస్తవమే, కానీ తన సవాల్ని ఎవరూ స్వీకరించలేదు అంటున్నారు అనిల్. గెలిచినోడు చెబుతాడు, ఓడినోడు వినాలి. టీడీపీ వాళ్ళు ఎంత ట్రోల్ చేసినా తనకు ఇబ్బంది లేదు అన్నారు మాజీ మంత్రి. ట్రోల్స్తో పబ్లిసిటీయే తప్ప తనకు నష్టమేమీ లేదు అన్నారు అనిల్. ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలా. నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలా. ఎలా ఉంటారంటే నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే. నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతలోడు ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పునుంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది. రైట్. ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు, ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఈరోజు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, రైట్, వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు, చేసుకోండి, అబ్బాయి, ఇబ్బంది ఏం లేదు. ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే. వీఆర్ ఇన్ పబ్లిక్, గుడ్ పబ్లిసిటీ ఆర్